నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేశాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. బాబు, ఏడుకొండలవాడిని తలుసుకున్నానండి. ఎందుకనుకుంటున్నారా? మేము తిరుమల యాత్ర ప్లాన్ చేసుకొని లాస్ట్ వీకెండ్ అండి, దాని ప్రకారంగా దర్శన టికెట్స్ బుక్ చేసుకున్నాం. మా శ్రీమతి గారికి అబ్బాయికి సహస్ర దీపాలంకరణ సేవ, నాకు మా అమ్మాయికి వర్చువల్ సేవ 300 రూపీస్ సేవ లభించింది. మేము తిరుమల యాత్ర కారులోనే వెళ్తున్నాము. ఇది 4గోసారి అండి. అంతకు పూర్వం ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు కూడా కారులో వెళ్ళడం వల్ల మనకు సమయం ఆదా అవుతుంది. అలాగే కారులో డైరెక్ట్గా మనం కేటాయించిన కాటేజ్కి వెళ్ళవచ్చండి. ఖర్చు పరంగా చూసినా కూడా ఇంచుమించు అదే ఖర్చు అవుతుందండి. మీరు ట్రైన్ టికెట్స్లో సెకండ్ ఏసీ తీసుకుంటే రాను పోను ఇంక్లూడింగ్ స్టే ఖర్చు అదే అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు రోడ్స్ పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయండి. సిటీలో మేము ప్రొద్దున్నే 8 గంటలకు బయలుదేరాం. చాలా లేట్గా బయలుదేరాం కదండి, 8 o'clock. అప్పుడు ఆరాంఘర్ వరకు వెళ్ళడానికి కొత్త ఫ్లైఓవర్ జూ పార్క్ దగ్గర 4 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. మేము రామంతపూర్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్ రోడ్ వయా చాదర్ఘాట్. దానివల్ల మన సిటీ ట్రాఫిక్ ను తప్పించుకోవచ్చండి. అలాగే శంషాబాద్ వరకు ఫ్లైఓవర్స్ చాలా ఉన్నాయి. మేము కర్నూలు కడప మీదుగా ప్రయాణం ప్లాన్ చేశామండి. కర్నూలు వరకు హైదరాబాద్ బెంగళూరు హైవే మరియు కర్నూలు నుండి కడప వరకు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే గుండా ప్రయాణించి, చాలా బ్రహ్మాండమైన రోడ్ అండి రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇంచుమించు 200 కిలోమీటర్స్ వైడ్ అండి ఆ రోడ్డు. అక్కడి నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ నేను చెప్పేది, ఫ్రమ్ కర్నూలు టు కడప. చాలా ఎక్సలెంట్ రోడ్. కానీ అండి, కడప నుంచి తిరుపతి వరకు మాత్రము అది డబుల్ రోడేనండి. దాని స్థితి అస్సలు బాగాలేదు. చాలా ప్యాచెస్ ఉంటాయి రోడ్లో, అండ్ హెవీ వెహికులర్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందండి కడప టు తిరుపతి రూట్లో. సో హైదరాబాద్ నుంచి తిరుపతి వయా కర్నూలు కడప మనకు వెహికల్ ద్వారా సుమారు 10 గంటలు పడుతుందండి. మీరు మధ్యలో ఆపుకొని ఒక ½ అవర్ కర్నూలులో కానీ జడ్చల దగ్గర ఆపుకొని వెళ్ళినా కూడా 10 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు మీరు తిరుపతికి అండి. వెళ్ళిన రోజు సాయంత్రం ఏం చేసామంటే, ఇమీడియట్గా మేము తిరుచానూరు వెళ్ళి అమ్మవారి దర్శనము, పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. శనివారం కావడం వల్ల విపరీతమైన రష్ ఉందండి అమ్మవారి గుడిలో. ఫస్ట్ నేను భయపడ్డాను, దర్శనం దొరుకుతుందో లేదో అని. మీరు నమ్మరు, లైన్లో ఎంటర్ అయిపోయినాక మొత్తం డివైడ్ అయిపోరు. 200 రూపీస్ టికెట్ ఉంది కదండి, దాని ద్వారా స్పెషల్ దర్శనం చేసుకున్న అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మవారిని పట్టు చీరలో అలంకరించారు శనివారం రోజు. చాలా మంచి దర్శనం జరిగిందండి. అక్కడి నుంచి తిరుపతిలో ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్స్, ఎస్పెషలీ గరుడ ఫ్లైఓవర్ చాలా చాలా బాగుంది. కనెక్టివిటీ పెరిగిందండి ఇంటర్సిటీ తిరుపతిలో. మనం ట్రాఫిక్ని కూడా తప్పించుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి కపిల తీర్థం వెళ్ళామండి. కపిలేశ్వర స్వామి మరియు అందరు దేవతలు ఉంటారు అక్కడ. వేణుగోపాల స్వామి ఉంటాడు, పాండురంగ స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉంటారు, నమ్మల్వార్లు ఉంటారు, అందరి నరసింహస్వామి ఆలయం కూడా ఉందండి. అందరి దేవుళ్ళని దండం పెట్టుకొని కపిలేశ్వరుడి దర్శనం చేసేసుకొని, మంచి వాటర్ ఫాల్ ఉంటుందండి, అక్కడ నీళ్ళు చల్లుకోవచ్చు, కోనేరు ఉన్నది. అక్కడి నుంచి మేము తిరుమల బయలుదేరాం. తిరుమల శనివారం కావడం వల్ల నేను ఎప్పుడు చూడలేదండి. అలిపిరి దగ్గర టోల్ గేట్ దగ్గర ఉందండి క్యూ. మై గుడ్నెస్, 2 కిలోమీటర్స్ క్యూ ఉంది. 1 కిలోమీటర్ అబౌవ్ క్యూస్ ఉన్నాయండి. సుమారు మాకు గంట పట్టింది క్లియరెన్స్ కావడానికి, చెక్-ఇన్ క్లియరెన్స్. అక్కడి నుంచి మేము కొండ మీద బయలుదేరాము. చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణము, చల్లని గాలి, గోవింద నామస్మరణ చేసుకుంటూ ఆధ్యాత్మికమైన భావంతో మేము కొండనెక్కామండి. కొండ మీద హంపి గెస్ట్ హౌస్ తీసుకున్నాం మేము. చాలా బాగుంది. మీకు అందరికీ చెప్తున్నాను, కర్ణాటక స్టేట్ అది హంపి గెస్ట్ హౌస్. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి దీంట్లో, మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎక్సలెంట్. ఎందుకంటే ఇది మాడ వీధులు పక్కనే ఉందండి. ఇది 4వ మాడ వీధి పక్కనే ఈ గెస్ట్ హౌస్, హంపి గెస్ట్. ఎందుకంటే తిరగడానికి చాలా దగ్గర అక్కడ అన్ని కూడా. మాడవీధుల్లో తిరగడానికి, స్వామివారి ఆలయానికి, వరాహస్వామి ఆలయానికి చాలా దగ్గరలో ఉన్నామండి. అలాగా ఆ రోజు సాయంత్రము మా శ్రీమతి గారు, మా అబ్బాయి ఏమో సహస్ర దీపాలంకరణ సేవకి వెళ్ళిపోయారు. నేను మా అమ్మాయి అలా మాడవీధుల్లో మొత్తం తిరిగామండి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అండి. ఆధ్యాత్మిక శోభ, ఎంత మంచి వాతావరణం అండి. గోవిందనామాలు అందరూ పలుకుతూ వరాహస్వామి దర్శనం చేసేసుకున్నాము ఆ రోజు కూడా.
అక్కడి నుంచి రాత్రి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మాయిది 300 రూపీస్ వర్చువల్ సేవ్ అండి. 10 గంటలకి 10:30కి లైన్లో ఎంటర్ అయినామండి. లైన్ వదిలారు. 1.5 2 అవర్స్ పట్టింది దర్శనం అవడానికి. మళ్ళీ లడ్డూలు తీసేసుకొని తొందరగా గెస్ట్ హౌస్ అక్కడికి వచ్చేసేసి హంపి గెస్ట్ హౌస్కి వచ్చేసి రూమ్ వెకేట్ చేయాలి కదండి. రూమ్ వెకేట్ చేసేసి సామాన్లు సర్దుకొని మేము బ్యాక్ టు హైదరాబాద్ బయలుదేరామండి. 2 గంటలకు మీరు నమ్మరు, బయలుదేరాము తిరుమలలో. అక్కడి నుంచి ఘాట్ రోడ్, తిరుపతి నుంచి కడప రోడ్లో, కడప మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ రోడ్డు తిరుపతి టు కడప మధ్యలో నుండి ఒంటిమిట్ట ఆలయం వెళ్ళాము. 5 గంటలకి వి రీచ్డ్ ఒంటిమిట్ట రామాలయం. ఎంత బ్యూటిఫుల్ టెంపుల్. మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఎప్పుడన్నా మీరు తిరుమల తిరుపతి వెళ్తుంటే మీరు అది చూసుంటారు, ఆల్రెడీ చూసుంటారు అందరూ కూడా. మళ్ళీ మళ్ళీ వెళ్ళండి. ఎంత పురాతనమైన ఆలయం అంటే అది. ఆలయంలో పోయి శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడి విగ్రహాలు ఉంటాయి. హనుమంతుడి విగ్రహం ఉండదండి అక్కడ. అర్చక స్వామి మాకు ఏం చెప్పాడంటే అప్పటికి శ్రీరాముల వారు ఇంకా హనుమంతుల వారిని కలవలేదంట. కాబట్టి ఈ 3 విగ్రహాలు అక్కడ ఉంటాయండి. చాలా బాగా 1356 అక్కడ శిలాశాసనాలు కూడా చదివి ఉన్నాయండి. అది కూడా చదివాను. ఎంత పురాతనమైన, మీకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఆలయంలో పోతే ఎంత ఆధ్యాత్మికంగా భజనలు చేస్తున్నారు. దర్శనం చేసుకొని శ్రీరామ లక్ష్మణ సీతమ్మ వారి దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరావండి. కర్నూలు రీచ్ అయ్యేటప్పటికి రాత్రి 9 అయింది. కర్నూలు దగ్గర తుంగభద్ర బ్రిడ్జ్ దాటినాక మీకు టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ ముందే మీకు హోటల్ కంచి అని లెఫ్ట్ సైడే వస్తుందండి. ఎక్సలెంట్ హోటల్, ఎక్సలెంట్. నేను చెప్తున్నాను కదండి, అన్ని ఫెసిలిటీస్, మంచి టిఫిన్స్ కానీ రైస్ కానీ, ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అది. మంచి మెయింటెనెన్స్, నీట్ మెయింటెనెన్స్, వాష్రూమ్స్ ఆర్ క్లీన్. బయట కూడా ఎంటర్టైన్మెంట్కి పిల్లలకి పెద్ద స్క్రీన్ పెట్టి డ్యాన్స్లు కూడా అన్ని పెట్టారండి. చాలా బాగుంది వాతావరణం. హోటల్ కంచిలో నైట్ డిన్నర్ చేసేసి 9:30కి వి స్టార్టెడ్ ఫ్రమ్ కర్నూలు PM. మా వాడు కొట్టాడండి. ఎక్సలెంట్ రోడ్ బిట్వీన్ కర్నూలు అండ్ హైదరాబాద్. 210 కిలోమీటర్స్ అంటే 3 అవర్స్లో. బై 12:15 AM వీవర్ ఇన్ ద హౌస్. రాత్రి 12:15 కల్లా ఇంటికి చేరామండి. ఇది మా తిరుపతి తిరుమల యాత్ర విశేషాలండి. ఈ విధంగా స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల, ఆ ఈశ్వరుడి దయ వల్ల ఎలాంటి ఇబ్బందులు అవాంతరాలు కలగకుండా క్షేమంగా వచ్చాం మా ఇంటికండి. స్వామియే ఏడుకొండలవాడ గోవింద గోవింద. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరందరూ కూడా మీ యొక్క యాత్ర విశేషాలని పంచుకోవాలని నా ప్రార్థన. అందరికీ కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అలివేలు అమ్మవార్ల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.